వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ఇక డీటెయిల్ చూస్తే నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్ డిండి మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే చట్ట ప్రకారంగా చేయవలసి ప్రక్రియ అని ప్రణాళికబద్ధంగా సమర్థవంతంగా ఇంటింటి సర్వే నిర్వహించాలని ఎన్యూమరేటర్లకు ఆమె సూచించారు. బాధ్యతాయుతంగా సర్వే నిర్వహించిన సకాలంలో పూర్తి చేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, డిండి తహసీల్దార్ అంబటి ఆంజనేయులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఇది చాలా చట్టం ప్రకారంగా చట్టబద్ధంగా మనం చేసుకునేది ఒక ప్రక్రియ. ఎలా అయితే మనం ఎన్నికల్లో తర్వాత సెన్సస్లో చేస్తామో సేమ్ అదే ప్రక్రియని ఇప్పుడు మనం ప్రణాళికబద్ధంగా మొదలు చేస్తున్నాము. దీంట్లో మీరు లాస్ట్ పాయింట్, 5th పాయింట్ గమనించాల్సిందే. ఎన్యూమరేషన్ బ్లాక్ లో కుటుంబ క్రమ సంఖ్య, ఎన్యూమరేషన్ బ్లాక్ లో మొత్తం ఇల్లు సంఖ్య. మీరు కేవలం మీ బ్లాక్ లో ఉన్న ఇల్లు ఆ లెక్క మీకు చేయలేదు. ఎందుకంటే ఏదైతే మేము ఈరోజు మీకు ఎన్యూమరేషన్ మ్యాథ్స్ ఇస్తాము, ఆ ఎన్యూమరేషన్ మాత్రం ఒక అంచనా. ఎందుకంటే మీకు తెలిసి 2011 తర్వాత సెన్సస్ అనేది ప్రక్రియ అసలు జరుగుతుంది. ఉన్నప్పటికీ కూడా మేము గ్రోత్ రేట్ వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇటీవల జరిగిన ఎన్నికలు ఒక అంచనా వేశాము. సరే, ఫలానా డిండి అనేది గ్రామంలో ఒక 160 ఇల్లు ఉండవచ్చు, ఒక అంచనా, ఒక బాల్ పార్క్ మీద మేము మా సిపిఓ శాఖ, ప్లానింగ్ శాఖ కింద ఒక అంచనా వేయడమే మాత్రం జరిగింది. అది దాదాపు కరెక్టే, కానీ 5-10% తేడా ఉండవచ్చు. మీది 2010 బ్లాక్లో 2011లో ఉన్న జనాభా ప్రకారం లేకపోతే ఒక 155 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎంత కావచ్చు? 165 మ్యాక్స్. సరే, అంతా పెరిగింది. ఇది కొంచెం మారుమూల ప్రాంతం కాబట్టి అంత గ్రోత్ రేట్ ఉండకపోవచ్చు అనేది మేము భావిస్తున్నాము. ఆ ఉన్నప్పటికీ కూడా సరే 175. ఆ ఉన్నప్పటికీ కూడా ఆ బ్లాక్ మారదు. ఆ బ్లాక్ మీదే ఉంటుంది, ఆ బ్లాక్ బేస్ నంబర్ మారదు. కానీ 2011 ప్రకారం అయితే మీ ఇల్లు సంఖ్య వచ్చేసి 170. 170 నుంచి 175 దాటే ఛాన్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ 90%